1వ తారీఖు అధికారులకు సెలవు కావడంతో ముందు రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పెనుపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. జోరు వర్షంలో సైతం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు ఆమె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాటకి కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యేని లబ్ధిదారులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ నగదును అందుకుని అభినందనలు తెలియజేశారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన ఎన్డీఏ నాయకులకి అందరికీ ముందుగా పెనువల్లి గ్రామస్తులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఇది 3వ నెల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనం ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు అది ఆయన రుజువు చేసుకుంటున్నారు. ఎందుకంటే 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం నాకు తెలిసి ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. 1వ తేదీ హాలిడే వస్తే పర్వాలేదు, ఒకరోజు మనకి కలిసి వచ్చింది, 2వ 3వ ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్న ప్రభుత్వాలను మనం చూసినాం ఇది వరకు. కానీ ఈరోజు 1వ తేదీ హాలిడే వస్తే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని ఒకరోజు ముందుకు తీసుకొచ్చి 31వ తేదీ ఆఫీసర్లను అందరినీ ఒక తాటి మీద నడిపించి నాయకుల్ని అందరికీ చెప్పి 31వ తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు ఇవ్వడం ఇది నిజంగా గొప్ప విషయం. ఆయనకి మనము చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మేము పెన్షన్ ఇవ్వడంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతిసారి ప్రతి నెల ఒక్కొక్క గ్రామం ఎంచుకుంటున్నాము. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కొని వాళ్ళకి ఏమి మనం చేయగలము అనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం, అందుకు అధికారులు సక్రమంగా స్పందించి నాయకులతో కలిసి పనిచేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రజల ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకి అందించాలనుకునిందో పేద ప్రజలకి ఇవన్నీ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా సక్రమంగా 1వ తేదీ అందడం. అదేవిధంగా నాయకులు, అధికారులు ప్రతి ఊర్లలో ఇలాగ తిరిగినప్పుడు వాళ్ళకి ఆ ఊరి సమస్యలు తెలుస్తున్నాయి ముఖ్యంగా. సో ఒకవైపు నాయకులు స్పందిస్తే ఇంకోవైపు చెప్పడానికి అక్కడికక్కడే అధికారులు ఉంటున్నారు కాబట్టి ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పంచాయతీలో 40 సంవత్సరాల నుంచి మాకు శ్మశానం ఉండేది. చాలాసార్లు తీసుకొచ్చాము. ఈ మధ్య కాలంలో 53 సెంట్లు ఇక్కడ సునాయిపోయినాం. మన ఊరి పక్కనే రోడ్లోనే సరికి గుర్తించి దాన్ని రోడ్లోనే అది వేరే వాళ్ళ ఆక్రమణలో ఉంది. దాని ముందు రిలీజ్ చేయించి కలెక్టరేట్కి నేను కూడా కావాలంటే మాట్లాడతాను. రోడ్లోనే మేడం, రోడ్లోనే కలుస్తున్నారు. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి వస్తుంది? 4 నెల, 3వ నెల కదా ఇది. మేడం 4000 మేడం. 4000 2
ఎంత తెలుసు కదా 4,000. ఫోన్ చేసి చేస్తే చేస్తానని వాట్సాప్ కాల్ చేస్తాను. చెప్పాలి, ఎందుకంటే మీరు అందరూ చాలా బాగా ప్రతి ఊర్లో కూడా ప్రతి దగ్గర చాలా బాగా పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేసి మీరు కూడా ఎంత ఉత్సాహంతో పనిచేస్తారంటే నిజంగా మీకు అందరికీ నిజంగా ధన్యవాదాలు. ఎక్కడన్నా సబ్స్టేషన్ వెనక బాట ప్రభుత్వ నిన్న వచ్చారు కదా చేపిస్తాం. ఇప్పుడే వచ్చారు కదా ఎంఆర్ఓ గారు. సో ఇంకా మీకు ఈరోజు మీకు వరి కోయించుకోవడానికి బాట ఇప్పించారు. మళ్ళీ వచ్చేటప్పటికి మేము దాన్ని క్లియర్ చేసి మీకు ఇస్తాం. సరేనా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.